audio jungle. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత ప్రేమగా, ఇంత ఆదరాభిమానాలతోటి, ఇంత ఘన స్వాగతం పలికిన పెందుర్తి జన సైనికులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి మరొకసారి గుండెల నిండుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మీటింగ్ కోసం ఆగిపోయిన బస్సుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలుపుకుంటా ఉన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, పరిస్థితులు మీటింగ్కి ఇక్కడికి అవకాశాలు ఇచ్చినాయి కాబట్టి దయచేసి ట్రాఫిక్లో ఆగిపోయిన ప్రతి ఒక్కరికి మా జన సైనికుల తరపున, మా నాయకుల తరపున, నా తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఇదే మీటింగు ఒక సినిమా సభ అయితే చేసేవాడిని కాదు, కానీ నేను 2014లో ఏ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతూ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మన పెందుర్తి నియోజకవర్గానికి నేను అండగా ఉండి ఏమీ ఆశించకుండా నేను మద్దతు పలికితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ పెందుర్తిలో మీకు తెలిసే ఉంటుంది, అది నేను మీకు చెప్పక్కర్లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పెందుర్తి నియోజకవర్గ పెద్దలకు కానీ, తెలుగుదేశం పెద్దలకు కానీ, వారి స్థానిక ఎమ్మెల్యే కానీ, వారి అబ్బాయికి కానీ మీరు రాజకీయ నాయకుల బిడ్డలైతే, ఎమ్మెల్యేల బిడ్డలైతే మీరు చట్టానికి అతీతులు కాదు, మర్చిపోకండి ఆ సంగతి. మీరెవ్వరూ చట్టానికి అతీతులు కాదు. నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిందే భూ కబ్జాలు ఉండవు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అండగా ఉంటానని నేను వారికి మద్దతు ఇస్తే ఈ రోజున మన ముదుపాక గ్రామంలో కానీ, ముదుపాక గ్రామంలో ఇప్పుడే వెళ్ళి వచ్చాను. అక్కడికి 983 ఎకరాలు మీరు భూదందా చేసి, భూదోపిడీ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి నేను ఇదే చెప్పదలుచుకున్నాను. పెందుర్తి నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నది ఈ రోజున మీరు తిరుపతిలో దళిత తేజం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మరి దళితుల భూములు లాక్కుంటూ ఉన్నారు. మీరు ఏ ప్రజలు మీకు అండగా ఉన్నారో, ఏ సైనికులు మీకు అండగా ఉన్నారో వారి భూములు లాక్కుంటూ ఉంటే మేమందరం ఎలా చూస్తూ కూర్చుంటూ ఉంటాం? ఎందుకు మీకు ఎదురు తిరగకూడదు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.